Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ చేయక. సో మళ్ళీ ఇప్పుడు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నేను గోరింటాకు చేస్తున్నాను. ఆషాఢ మాసంలో మనం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామో తెలుసా మీకు? గౌరీ ఇంటి ఆకు అది కాస్త గోరింటాకు అయింది. గౌరీదేవి పూర్వం తన బాల్యంలో చెల్లులతో వనంలో ఆడుకోవడానికి వెళ్తుందనమాట. అప్పుడు తనకు రజస్వలం అవుతుంది. ఆ రక్తపు చుక్క నీళ్ళు తాకి విత్తనమై పుడుతుంది. ఈ వింత అనుకొని పర్వతరాజు దగ్గరికి వెళ్తారనమాట చెప్పడానికి. అది వింత అనుకొని పర్వతరాజు సతీ సమేతంగా చెట్టును చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దగా అయిపోతుంది అన్నమాట. సాక్షాత్ పార్వతీదేవి దురాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి చెట్టుకు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి అన్నమాట. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకుని లోపుగా పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, ఆపై నాకు అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకుని మనకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు స్త్రీల గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి. మనం గోరింటాకు అరచేతిలో పెట్టుకుంటాం కాబట్టి మన గర్భాశయానికి సంబంధించిన నరాలు నాడులు మన అరచేతిలో ఉంటాయి కాబట్టి ఏమైనా దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి అన్నమాట. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులు కాళ్ళకు అందాన్ని అలంకరణగా ఇస్తుంది గోరింటాకు తెంపి పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు లేదా 2 రెమ్మలంతా చింతపండు వాటర్లో వేసి నానపెట్టుకోవాలి. అది మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక, మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను వీడియోస్. సో ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి నాకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.